హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఒక సాంగ్ గురించి నాకు ఎంత నచ్చేసిందంటే దాన్ని ఒక 100 టైమ్స్ వినుంటాను. అంత టచింగ్గా ఉంది. మీలో చాలామంది వినే ఉంటారు. ఒక పెళ్లి కూతురు పాడుతుంది, బుల్లెట్ బండెక్కి వచ్చేత్తప అని చెప్పేసని. సో ఫోక్ సాంగ్ మా అంటే ఆ అమ్మాయి డ్యాన్స్ కూడా నాకు నచ్చింది. అంటే ఫస్ట్ వచ్చిన సాంగ్ మా తర్వాత చాలామంది చేశారు, అది కాదు. ఒక అబ్బాయి అంటే అబ్బాయికి సర్ప్రైజ్ అనుకుంటాను. నించోని ఉంటే ఒక అమ్మాయి రెడ్ కలర్ శారీతో గ్రీన్ బ్లౌజ్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ పాప ఫేస్ కూడా మనకు కనిపించదు. పెళ్లి కూతురు అంటే తనకు సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. పెళ్లి కొడుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మనకు ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏదో చాలా వ్యూస్ ఉన్నాయని చూశాను. ఎందుకు అంటే 1 డేలోనే ఆ వ్యూస్ వచ్చినట్టున్నాయమ్మా. నేను తర్వాత వింటే ఆ సాంగ్ ట్యూన్ చాలా నచ్చింది. ఇంకా లిరిక్స్ అయితే ఇంకా అద్భుతం. ఎందుకంటే ఇప్పుడైతే ఎన్నో లక్షలకు దాటిపోయింది ఆ సాంగ్. నేను చూసి కూడా చాలా రోజులైంది. ఇది లాస్ట్ టైమే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా ఏదేదో టాపిక్స్ మాట్లాడి మర్చిపోయాను. చూడండి, చాలామందికి నచ్చింది. కేవలం అమ్మాయి డ్యాన్స్ వల్లే కాదుమా, దాంట్లో ఉండే మీనింగ్ వల్ల. అంటే మరి మీరందరూ అంత అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు. నేను చెప్పాను కదా, నాకు అంత నచ్చింది. ఫస్ట్ టైం వినంగానే అంత టచింగ్ ఉండింది నాకు. అందుకని అంటే నేను అంతగా గుర్తు పెట్టుకోలేకపోయాను, కాబట్టి రాసుకున్నాను అనమాట కొన్ని వర్డ్స్. సో ప్రతిదీ ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసింది. నువ్వంటే ఇంత ఇష్టము, నీతో వస్తే ఇలా ఉంటాను నేను, నువ్వు నన్ను అలా చూసుకోవాలి. చెప్తాను చూడండి కొన్ని సెంటెన్సెస్. మా నాన్న గుండెల్లో ఉన్న ప్రేమనయ్యో అంటే అమ్మాయి ఎలా పెరిగింది అనేది కూడా చెప్పింది దాంట్లోనే. 7 గడపలల్లో ఒక్కదానినయ్యో, మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో అని చెప్పింది. ఇంకా చాలా ఉంది, నేను కొన్ని సెంటెన్స్లే రాసుకున్నాను. సో ఇది ఒక దాంట్లో చెప్పింది. ఫస్ట్ అమ్మాయి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి తర్వాత నేను ఇలా పెరిగి వచ్చాను, నన్ను నీకు ఇస్తున్నారు అని చెప్పింది అనమాట. తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందనేది కూడా చెప్పింది. నా కుడికాలు నీ ఇంట్లో పెట్టిన తర్వాత నీ సంపదను చాలా ఎక్కువ అయ్యేట్టుగా చూస్తాను, నీ కష్టాలన్నీ నావి, నీకు ప్రతి దాంట్లో నేను షేర్ చేసుకుంటాను, కష్టాలలో నష్టాలలో ఆనందంలో అంతా. అలానే నా పాదాన్ని ఇంట్లో పెడితేనే సంపదలన్నీ కలుగుతాయి, నీ కన్నోళ్ళని నా కన్నోళ్ళు అనుకుంటాను, అంటే నీ తల్లిదండ్రులని నా తల్లిదండ్రులు అనుకుంటాను, నీ కష్టాలలో భాగాలు పంచుకుంటాను, ఇలా అన్నమాట. సో పెళ్లి కూతురు ఇంత అందంగా ఇంత ముద్దుగా చెప్పింది. అప్పుడు ఏ అబ్బాయి ఆ అమ్మాయికి సరెండర్ అవ్వకుండా ఉంటాడు చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకి ఇది రిలేటెడ్ టాపిక్ చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆలోచనలతో వెళ్తే ఆ ఇంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయి చెప్పండి, అవునా కాదా? ఆ అబ్బాయి కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు ఆ అమ్మాయికి, అవునంటారా కాదంటారా? అంటే మళ్ళీ చాలామంది అమ్మాయిలకి కోపం రావచ్చు. ఏంటి మమ్మల్ని ఇలా అంటారా, మేము అలా ఉండాలా అని చెప్పేసి. తప్పేముందమ్మా, అత్తగారిల్లుని మన ఇల్లు అనుకొని వెళ్తే తప్పేముంది? అప్పుడు కదా ప్రేమ వస్తుంది. నా ఇల్లు, నేను నా ఇంట్లో అమ్మోళ్ళ ఇంట్లో ఎలా ఉంటానో అలానే ఉంటాను అని చెప్పి వెళ్ళారనుకో, అప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతారు ఆ మెంటాలిటీతో? మనం ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ మధ్యంతా దీని గురించే మాట్లాడుకుంటున్నాము. సో మంచి టైంలో ఈ పాట వచ్చింది. నేను ఆ టాపిక్లు చెప్తున్నప్పుడే కూడా నేను ఇది చూశాను. చూడండి, అంటే ఒకప్పుడు అమ్మాయి ఇలానే ఆలోచించేది అలా ఆలోచించేటట్టుగా పెంచేవాళ్ళు అమ్మాయిని. ఇప్పుడు చాలా వరకు లేదు, కానీ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కూడా ఇలానే. ఎందుకు అంటే నేనొక్కదాన్నే బాగుండాలి, నేనొక్కదాన్ని సంతోషంగా ఉండాలి, నేను ఎవరి మాట వినను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే అది స్వార్థం కాదమ్మా. ఫ్యామిలీతో ఎలా ఉంటారు? కుటుంబం అన్నప్పుడు అందరితో అడ్జస్ట్ అవ్వాలి, పట్టు విడుపు ఉండాలి, కొంచెం త్యాగం ఉండాలి, కొంచెం స్వార్థం ఉండాలి, అన్నీ ఉండాలి కదా.
లేదు నాకు నచ్చినట్టే నేను ఉంటాను అంటే మిగతా వాళ్ళందరికీ ఏం అవసరం మీతో అడ్జస్ట్ అవ్వడానికి? చెప్పండి. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే అసలు ఫ్యామిలీ అనేది ఏంటి? ఫ్యామిలీ అనే పదానికి అర్థం ఏంటి? తండ్రి ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు, తల్లి ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఉంటుంది, కొడుకు అలా ఉంటాడు, కూతురు అలా ఉంటుంది, తాతలు నానమ్మలు అలా ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? ప్రతిరోజు గొడవలే కదా. సో మీరందరూ గమనించుంటే ప్రతి తల్లి తండ్రి త్యాగాలు చేస్తారు, బిడ్డల కోసం చాలా అడ్జస్ట్ అవుతారు. ఇంకా తాతలు నానమ్మలు అమ్మమ్మలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటే మీరు అనొచ్చు కొంతమంది అలా లేరని, అందరి గురించి నేను అంటాను లేదు, చాలామంది అంటున్నాను మా వాళ్ళు చాలా వరకు సర్దుకుంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు అంటే చాలా ముద్దు. వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నా కానీ కవర్ చేసే గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ ఉంటారు. కానీ పిల్లలకి మనస్తత్వం ఎలా వస్తుంది? మా అప్పుడు లేదు మా ఇంట్లో 10 మంది ఉన్నాం కానీ మా ఇల్లు అంటే మా ఇల్లు అని కాదు, మా ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా 10 మంది ఉన్నా కానీ హ్యాపీగా ఉండేవాళ్ళం. సో మా బాత్రూమ్ ఎవరు వాడకూడదు, మా దువ్వెన ఎవరు వాడకూడదు, ఇది లేదు. ఇంకా బెడ్రూమ్లు చాలా తక్కువ కూడా. అప్పుడు స్ట్రైట్ రూమ్స్ ఉండేవి మరీ మేము చిన్నప్పుడు. మాకు సపరేట్ బెడ్రూమ్స్ అనేవి మేము ఇంటర్ వచ్చిన తర్వాతనే చూసామ్మా. అంతవరకు స్ట్రైట్ రూమ్స్ లానే ఉన్నాం మేము. సో సపరేట్ బెడ్రూమ్స్ అయితే లేవు మాకు. సో అప్పుడు ఏంటి అంటే మనుషులు కావాలి అనిపించేది, నాది అనే స్వార్థం తక్కువ ఉండేది. ఇప్పుడు అంటే అమ్మాయిలని మాట్లాడుతున్నాను, అబ్బాయిలు కూడా చాలామంది అలానే ఉన్నారు, వాళ్ళు కూడా ఏమి ఎక్సెప్షన్ ఏం లేదు. సో ఇలా ఉన్నప్పుడు ఫ్యామిలీ అనే దానికి అర్థం ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అబ్బాయి అనుకున్నప్పుడు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని అమ్మాయి అనుకున్నప్పుడు ఇంకా ఆ పెళ్ళి ఎలా నిలుస్తుంది, ఆ సంబంధం ఎలా నిలుస్తుంది? కానీ ఇప్పటికి కూడా ఏంటి అంటే పెళ్లి చేసుకొని మనలో అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్తుంది, అబ్బాయి అమ్మాయి ఇంటికి రాడు. కాబట్టి ముఖ్యంగా చాలా మార్పులకు లోనవ్వాల్సింది అమ్మాయే. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిలకి అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే వివాహ బంధం గట్టిగా ఉండాలి, ఆ ఫ్యామిలీతో కలిసిపోవాలి అంటే అమ్మాయి మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. కానీ కాలక్రమేణా మార్పులు వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా 50% అలానే ఉందిమ్మా. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వెళ్ళి అత్తమామలతో ఉండాలి అమ్మాయిలు. అబ్బాయిలేమి వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చి అత్తమామలతో ఉండడం లేదు. కాబట్టి మారాలని కాదు, అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తాం అమ్మాయిల్ని. అది చాలామంది కోపం వస్తూ ఉంది, చాలా కోపం వస్తూ ఉంది. మేము ఇలానే ఉంటామంటున్నారు. నష్టం లేదు, పెళ్లి చేసుకోకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు కదా. ఏముందమ్మా, ఒంటరిగా ఉంటాము అంటే బిందాస్, వాళ్ళ ఇష్టం, ఒకళ్ళకి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు లైఫ్ పార్ట్నర్ కావాలి అన్నప్పుడు కష్టం అనిపిస్తుంది. లేదు మా లైఫ్ మేము ఇంతే ఇలానే ఉంటాం అనుకుంటే అసలు ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. మేము ఒంటరిగా ఉంటాము, మాకెవరితో సంబంధం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటే ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ పెళ్ళి కావాలి, పెళ్ళి చేసుకోవాలి, అందరూ నాతో బాగుండాలి, నేను అందరితో బాగుండాలి అనుకున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అలాంటప్పుడు నా ఇష్టము అనే పదం మానేయాలి, తగ్గించుకోవాలి. లేదా ఎందుకు అంటే నా ఇష్టమని మనం అనుకుంటే వాళ్ళ ఇష్టమని ఎదుటోళ్ళు కూడా అనుకుంటారు. అంటారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసుకోవాలి అని మన అమ్మాయిలకు నేర్పించేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ పదం వాడకూడదేమో నేను, ఎందుకంటే ఆ పదం ఎవరు చెప్పడం లేదు. చెప్పినా కానీ వినే పొజిషన్లో కూడా లేరు, ఎందుకంటే అంత అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మాయిలు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యారో వాళ్ళ థింకింగ్ వేరుగా ఉంటుంది. అంతకుముందు డిపెండెంట్స్ చాలామంది పాపం నా వీడియోస్లో రాస్తున్నారు, మ్యామ్ మాకు ₹1 కూడా ఖర్చులకు ఇవ్వరు, మేము ఎంత పని చేస్తే కూడా అని చెప్పేసి. ఇంకా కూడా అలాంటి దరిద్రులు ఉన్నారు చాలామంది. సో అలాంటప్పుడు అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండడం మంచిదే. కానీ ఒక కుటుంబం కావాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను నా మనిషి, తన వాళ్ళందరూ నా మనుషులు అనే మనస్తత్వం లేకపోతే అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత
చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మా అమ్మా నాన్నలే నా వాళ్ళు అని అమ్మాయి ఎప్పుడు అనుకుంటుందో అత్త మామలు మనసులోకి రారు, వాళ్ళు పరాయి వాళ్ళలానే అనిపిస్తారు. కాబట్టి మరి అప్పుడు ఎలా బాగుంటారు? ప్రతిదీ వేరేగా అనిపిస్తుంది. సో ఆలోచించుకోవాలి. మంచి ఫ్యామిలీ కావాలి, కుటుంబం బాగుండాలి అనుకుంటే పెళ్లి చేసుకునే అమ్మాయిల ఆలోచనలు మారాలి. మీరు అనొచ్చు అబ్బాయిలు కూడా మారాలి అంటే, ఖచ్చితంగా మారాలి. అబ్బాయిలు కూడా మంచి మనస్తత్వంతో ఉండాలి. అమ్మాయి అమ్మా నాన్నల్ని వాళ్ళ అమ్మా నాన్నలు అనుకోవాలి, చక్కగా ఉండాలి, కష్టపెట్టకూడదు, అవన్నీ ఉంటాయి. కానీ ప్రజెంట్ మాట్లాడుకునేది చాలామంది అమ్మాయిల గురించి. పాపం కొంతమంది ఏదో చాలా ఆవేశంతో నేను అమ్మాయికి ఫుల్ సపోర్టు అది ఇదని మాట్లాడారు. నేను ఫుల్ సపోర్ట్ ఎప్పుడు అమ్మాయిలకి, ఎప్పుడు సపోర్ట్ ఏమ్మా. కానీ అమ్మాయిలు మారకూడదు, ముఖ్యంగా మన వాళ్ళు. మన సమాజం బాగుండాలి అంటే కుటుంబాలు బాగుండాలి అమ్మా. మన కుటుంబాలు బాగుంటేనే మనకొక ధైర్యం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. మనకెవరూ లేరనుకుంటే మీకు 100 కోట్లు ఉన్నా కానీ భార్యాభర్త మాత్రమే ఉంటే అదేం ఆనందాన్ని ఇవ్వదు. మీ చుట్టూ మనుషులు ఉండాలి, ఆడబడుచులు ఉండాలి, వదిన మరుదులు ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఉండాలి, అన్నదమ్ముళ్ళు ఉండాలి, కజిన్స్ ఉండాలి. లేదు అంటే ఏం చేసుకుంటాము? మనతో ఒకళ్ళు మంచిగా మాట్లాడకపోతే ఆస్తి ఏం చేసుకుంటారమ్మా? ఏం అనుభవిస్తారు? పోనీ చెప్పుకోవడానికన్నా ఒక మనిషి ఉండాలి కదా, మిమ్మల్ని పొగడడానికైనా ఒక మనిషి ఉండాలి కదా. దానికోసం అన్నా కానీ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి కదా. ప్లస్ మన అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మన మనసు కూడా మారిపోతుంది, మన థింకింగ్ కూడా మారిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. ట్రై చేసి చూడండి. మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నాకు ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నారు, నా శ్రేయాభిలాషులు ఇంతమంది ఉన్నారు అని అనుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఒక 20 మంది పలకరించారనుకోండి, మీకు ఎంత బాగుంటుంది. లేదా ఎవరూ పలకరించకుండా మీరు మాత్రం కామ్గా కూర్చొని, సో అది పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కొంతమందిని, వాళ్ళ దగ్గరికి ఎవరు పోయి పలకరించరు, ఎందుకంటే ఆమెకు చాలా టెక్ అనుకుంటారు. సో ఇలా అనిపించుకోవడం ఏముంటుందమ్మా? ఆఖరికి ఆడబడుచులు అత్తగారులు ఎవరూ పలకరించకుండా, అక్క చెల్లెళ్ళు కూడా పలకరించకుండా ఉంటారు, అందరితో గొడవలే ఉంటాయి. అది మనం ఆలోచించుకోవాలమ్మా. ఎప్పుడైతే మనము అందరితో బాగుండాలి అనుకుంటామో మన మైండ్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు నా ఫ్యామిలీలోకి వెళ్తున్నాను అనుకోవాలి, అయ్యో ఎక్కడికో వెళ్తున్నానని అనుకోకూడదు. ముందు నుంచే భయాలతో వెళ్ళకూడదు. పెళ్ళంటే భయమేముందమ్మా, అవతల కూడా మనుషులే కదా ఉన్నారు. సో మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అంటూ ఉంటారు కదా. అంటే పాపం కొంతమంది విషయంలో ఎంత మంచిగా వెళ్ళినా అవతల వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళని కొంతమందిని వదిలేయాలి, ఒక 20-25% వదిలేయాలి. భయంకరంగా ఉంటారు మనుషులు, కానీ చాలామంది మంచిగా ఉంటారు. మనం మంచి ఆలోచనలతో వెళ్తే అలానే ఉంటారు వాళ్ళు కూడా. సో ఇది అమ్మాయిలకి మెసేజ్ అని కాదమ్మా, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఏంటి అంటే నా మాటలు విని ఎంతమంది మారుతారు చెప్పండి. సో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, నాకు చాలా నచ్చింది, అందరికీ నచ్చింది ఆ పాట. ఎందుకు నచ్చింది? దాంట్లో అందరికీ నచ్చేటట్టుగా ఉంది దాని మీనింగ్. కానీ మనం అలా ఉండలేకపోతున్నాము. అలా ఉన్నాము అంటే అంతే హ్యాపీగా ఉంటాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ట్రై చేయాలి కదా దానికోసం. మరి మనం ట్రై చేయాలి, మన పిల్లలకు నేర్పించాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. సో అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి, మన సమాజం బాగుంటుంది. ముందులాగా ఉంటామేమో. అవసరం లేదు ముందులాగా మేము ఇలానే ఉంటాం అనుకున్న వాళ్ళకి ఈ మెసేజ్ కాదు. అది వేరే. అది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మేమందరితో బాగుండాలి, చాలా చక్కగా ఉండాలి, ముచ్చటగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ విషయాలు చెప్తున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.